నమస్కారం. నేను కాంగు శుభ, హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్, అలాగే చైల్డ్ రైట్స్ స్టేట్ కో కన్వీనర్గా ఉన్నాను. రేపు 8వ తారీఖు శనివారం జరుగుతున్న బంద్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న నలుమూలలో ఉన్న వారందరూ కూడా పాడేరు హెడ్ క్వార్టర్కి వచ్చి బంద్ నిరసన తెలియజేయాలి. అదే బంద్ చేసేటప్పుడు మనము ఎటువంటి అవకతవకలు, లోటుపాట్లు, ఎటువంటి ఇబ్బంది ఎవరిని పరచకుండా సామరస్యంగా, సున్నితంగా మన నిరసన సీఎం పిఎం దృష్టికి వెళ్ళే వరకు, ప్రభుత్వానికి చేరే వరకు శాంతియుతంగా మనము బంద్ చేద్దామని నిర్ణయించుకున్నాము. ఈరోజు కూడా మేమందరూ చెప్పేది ఏంటంటే శాంతియుత ర్యాలీ మనం చేస్తున్నాము. లా అండ్ ఆర్డర్కి కానీ ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చేద్దాము. గతంలో చేసిన బంద్కు కూడా కొంతమంది వచ్చి దాన్ని కొంచెం అలజడి చేసే కార్యక్రమాలు చేశారు. దానివల్ల మనకు వచ్చిన చెడ్డ పేరు వచ్చింది. అలా కాదు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనమంతా కూడా శాంతియుత బంద్ చేసి మన గిరిజనులకి జరుగుతున్న అన్యాయం, జీవో నెంబర్ 3 అయితేనేమి, 170 అయితేనేమి, జోన్ 1 అయితేనేమి, మన అటవీ హక్కుల చట్టం అయితేనేమి, మన బాక్సైట్ గురించి అయితేనేమి, ఏ విషయాన్నైనా కూడా యాజ్ ఏ గిరిజనులుగా మన అందరి హక్కు, దాని గురించి మాట్లాడడం మన హక్కు. మనం మాట్లాడే ప్రతి మాట గవర్నమెంట్కి తెలియాలి. వెంటనే సీఎం గారు ఇవన్నీ చూశాకైనా కూడా మాకిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. అట్లు నెరవేర్చకపోతే కనుక ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. రేపు జరిగే రాష్ట్ర వ్యాప్త మన్యంబంధం చేపట్టం చేయండి. రేపు జరిగే రాష్ట్ర వ్యాప్త మన్యంబంధం చేపట్టం చేయండి. జీవో నెంబర్ 3 ప్రత్యామ్నాయ జీవో ఇవ్వాలి. ఆదివాసులకు 100% ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలి. సీఎం గారు ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలి.